రాజమహేంద్రవరం వెలమ సంక్షేమ సంఘం వెలమ యువత వెలమ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకూరి కన్వెన్షన్ సెంటర్లో భారీ ఎత్తున సన్మాన సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెలమ సంక్షేమ సంఘం వెలమ యువత వెలమ ఉద్యోగ సంఘం నాయకులు వెల్లడించారు. స్థానిక స్టేడియం రోడ్లో ఉన్న అల్యూమినియం అసోసియేషన్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వెలమ సంఘం అధ్యక్షుడు కిలపర్తి శ్రీను, అల్లుబాబి, వెలమ యువత అధ్యక్షుడు కొల్లి దుర్గా ప్రసాద్, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వై సత్యనారాయణ మాట్లాడారు. ఆదిరెడ్డి కుటుంబం ఎల్లప్పుడూ ప్రజాసేవలో ఉంటూ అందరికీ మంచి చేయబట్టే ఇన్ని పదవులు వరించాయన్నారు. గతంలో ఆదిరెడ్డి వీర రాఘవమ్మ మేయర్, ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా, ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యే సేవలందిస్తే ఇప్పుడు 72,000 మెజారిటీతో సిటీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారన్నారు. చల్లా శంకర్రావు ఆర్యపురం బ్యాంక్ చైర్మన్, కోళ్ల అచ్యుతరామారావు ఎన్నిసుపేట బ్యాంక్ చైర్మన్గా ఎన్నికల ద్వారానే నెగ్గి సత్తా నిరూపించారన్నారు. వెలమ సంఘీయులు తమ సామాజిక వర్గంతో పాటు ఆపద అని వచ్చిన అందరికీ ఆపన్న హస్తం అందించి ఆదుకుంటారని, అందుకే ఆదిరెడ్డికి అంత భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి కూడా ఈ సన్మాన మహోత్సవానికి 5,000 మంది వరకు తరలి వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రజల పట్ల ఆదిరెడ్డి కుటుంబానికి ఉన్న ఆదరణే ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వారు గెలవడానికి దోహదపడుతుందన్నారు. ఆదిరెడ్డితో పాటు చల్లా శంకర్రావు, కోళ్ల బాబులను కూడా సన్మానిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో వెలమ సంఘం నాయకులు బండారు మధు, కొల్లి వెలిసి, హారిక, సప్ప వెంకటరమణ, చల్లా బాలమురళి, చల్లా కేశవ తదితరులు పాల్గొన్నారు. ఆదిరెడ్డి వాసు గారు అత్యధిక మెజార్టీతో రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందిన శుభ సందర్భంలో వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువత సంక్షేమ సంఘం, వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘం 3 సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో వారికి ఘన సన్మానం చేయాలని చెప్పి మా సంఘాలు నిర్ణయించాయి. మొదట ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీగా, తర్వాత వీరరాఘవమ్మ గారు మేయర్గా, వారి కోడలో భవానీ 2019లో ఎమ్మెల్యేగా, 2024లో ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వారి కుటుంబం మా వెలమల పట్ల ఉండే మంచి సహాయ సహకారాలు, అలాగే ప్రజాసేవ, ప్రజలకి ఏం కావాలి అది మనం నెరవేర్చాలి అన్న విధంగా ఆ కుటుంబ సభ్యులు ఉంటారు. కాబట్టి రాజమండ్రిలోని వెలమలు ఒక్కవే కాకుండా అన్ని కులాల వారు కూడా సహాయ సహకారాలు అందించి ఇన్ని పదవులు కొనసాగడానికి కారణాలు అయ్యాయి. ఈ శుభ సందర్భంలో ఘనంగా సన్మానించుకోవాలని చెప్పి మేమందరం నిర్ణయించి, అది మీ ద్వారా వెలమ కుటుంబాలందరికీ చేరు అవ్వాలని ఇదే పిలుపుగా తీసుకొని వెలమలందరూ కూడా ఈ మహోత్సవానికి, ఈ సన్మాన మహోత్సవానికి విచ్చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఈ సమావేశానికి 3 జిల్లాల నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లా నుంచి మా సంఘీయులందరూ వేలాదిగా రావడానికి వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా ఆదివారం వస్తారు. అలాగే సన్మానంలో శంకరారికి కూడా సన్మానం ఉంటుంది, అలాగే కోడబాబు గారికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే మా అంచనా ప్రకారం ఒక 5,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళందరికీ అక్కడ విందు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని మా వెలమ సంఖ్యలు కోరుతున్నాం. అలాగే ఇదే మా ఆహ్వానంగా మీరు కూడా అందరూ ఆ రోజు ఉదయం 9:30 కల్లా మీరు అందరూ రావాలని మరీ కోరుతున్నాం. ఆయనకి ఘన సన్మానం చేయాలని చెప్పేసి వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువత సంక్షేమ సంఘం, వెలమ ఉద్యోగ సంఘాలు 3 కలిసి తీర్మానించుకొని 22వ తారీఖు ఆదివారం నాడు చెరుకూరి ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం సన్మాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ 3 జిల్లాల్లో కూడా ఆదిరెడ్డి వాసు గారు వెలమ కులస్తుల తరపున నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే అయి ఉన్నారు. ఈ సందర్భంగా ఈ 3 జిల్లాల ప్రతినిధులను కూడా మా యొక్క సన్మాన కార్యక్రమం ఆహ్వానిస్తూ వారికి సన్మానం జరిపించడం జరుగుతుంది.